నేను నీకు ఆయాసకరమైన జీవితం ఏదైనా జీవించి ఉంటే, నీకు ఇష్టం లేని జీవితం జీవించి ఉండుంటే, నా పాపములు ఒకవేళ నీకు దగ్గరగా రానికుండా నన్ను కమ్మివేస్తున్నట్లు ఏదో నాకు తెలియని ఒక వేదనను నీకు కనిపిస్తే, ఆ వేదనే పాపములు ఒప్పుకొని విడిచిపెట్టుము. ప్రభు నీ జీవితంలో ఒక ఉన్నతమైన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మదేవ, ఇంతవరకు కూడా ఆరాధనలో మీరు మా మధ్యలో మహిమ పరచబడి ఉన్నారయ్యా. నీ సంచారము కొరకై నీకు స్తోత్రములు. నీవు ఒక వినూత్నమైన కోణములో మా మధ్యలో ఈ రాత్రి వాక్కు ద్వారా ప్రత్యక్షపరచుకుంటున్నావు నాయన. విధేయత కలిగి నీ యొక్క స్వరానికి మేము లోబడి, నీ నోటి నుండి నీ యొక్క సేవకుల ద్వారా మాట్లాడే మాటలకు విధేయత చూపించి, ప్రతి మాటను మేము మా హృదయంలో పలక మీద రాసుకోవడానికి మీరు సహాయం చేయమని కోరుతూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరూ గట్టిగా చెప్పండి, ఆమేన్.